నా ఇద్దరి వల్లే శతకం చేశానని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినప్పుడు లైక్ అయితే చేయండి. మీరు చేసిన లైక్ వల్ల ఈ వీడియో అయితే చాలా మంది వరకు రీచ్ అయితే అవుతుంది. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సహకారంతోనే తమ సెంచరీ చేయగలిగానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మైదానంలోని ప్రేక్షకులు అరుపులు ఏమాత్రం పట్టించుకోకుండా ఏకాగ్రత కోల్పోకుండా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాను. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో ఆదివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్ వరకును ఖరారు చేసుకుంది. మరోవైపు వరుసగా 2 మ్యాచ్లు ఓడిన పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో అజయ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన విరాట్ కోహ్లీ సహచర ఆటగాళ్లైన శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. మిడిల్ ఆర్డర్లో రిస్క్ లేకుండా స్పిన్నర్లను ఎదుర్కోవడమే నా బాధ్యత అని తెలిపాడు. సెమీస్ క్వాలిఫై కావాలంటే తప్పక గెలవలసిన మ్యాచ్లో రాణించడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఆరంభంలోనే రోహిత్ అవుట్ అయినా వెంటనే వచ్చి రాణించడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. గత మ్యాచ్లో మనం ఏం నేర్చుకున్నామని అర్థం చేసుకోవాలి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ఎలాంటి రిస్క్ షాట్ ఆడకుండా సమర్థవంతంగా ఎదుర్కోవడమే నా బాధ్యత. చివరిలో శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడాడు. నేను కొన్ని బౌండరీలు బాదాను. ఈ మ్యాచ్ నాకు సాధారణ వన్డే గేమ్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. నా ఆటపై నాకు సరైన అవగాహన ఉంది. అవుట్ సైడ్ లొల్లిని పట్టించుకోకుండా, గతాన్ని లెక్క చేయకుండా నా స్పేస్లో ఉంటూ నా ఆలోచనలు నియంత్రించుకుంటూ బ్యాటింగ్ చేశాను. మైదానంలో ప్రతి బంతికి 100% ఎఫెక్ట్ ఇవ్వడమే కీలకంగాని భావించాను. ఈ రోజు దేవుడు దయతెలిచి సెంచరీ రూపంలో రివార్డు ఇచ్చారు. పరుగులు ఎలా చెయ్యాలనేదానిపై స్పష్టత ఉండటం ముఖ్యం. లేకుంటే స్పిన్నర్లు దెబ్బేస్తారు. షహీన్ అఫ్రిది బౌలింగ్లో శుభ్మన్ అద్భుతంగా ఆడాడు. అందుకే అతను వన్డేలోనే వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్గా నిలిచాడు. చేజింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలో 60-70 పరుగులు చేయడం కీలకం. శ్రేయస్ అయ్యర్ కూడా నెంబర్ 4లో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. భారత్లో రాణించిన తరహాలోనే చెలరేగాడు. తదుపరి మ్యాచ్కు వారం రోజులు బ్రేక్ దొరకడం మంచిది. నిజానికి చెప్పాలంటే 36 ఏళ్ల వయసులో ఉన్న నాకు ఈ మ్యాచ్ తరహా ప్రదర్శన చేయడానికి తగినంత విశ్రాంతి కావాలి అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ ఒపీనియన్ పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి